స్వాతంత్ర సమరయోధుడు బీసీల బతుకులకి మెరుగుపరచాలని చెప్పి నిరంతర పోరాటం చేసిన నాయకులు గారి విగ్రహాన్ని ఈ రోజున యూనివర్సిటీ సెంటర్లో బస్ స్టాండింగ్ సెంటర్లో ఘనంగా ఏర్పాటు చేసిన దాంతో పాటుగా ఈ యొక్క సభని నిర్వహించినటువంటి యూనియన్ గౌరవ సంఘ నిర్వాహకులందరికీ కూడా మా హృదయపూర్వకంగా అభినందనలు తెలియపరుస్తా ఉన్నాను. ఒక గొప్ప నాయకుడికి మీరు ఈ రోజున యూనియన్లో విగ్రహావిష్కరణ చేశారు. ఆయన బీసీల యొక్క రాజకీయ జీవితాలు మెరుగుపడాలని, రాజకీయ జీవితాలు మెరుగుపడాలంటే మరి చైతన్యవంతులు కావాలని చెప్పి ఆయన వాళ్ళ యొక్క సమస్యల కోసం మండల కమిషన్ సిఫార్సుల అమలు కోసం నిరంతరం పోరాటం చేసినటువంటి వ్యక్తి. ఆయన పోరాట ఫలితమే బీసీలు ఎల్లకాలం పల్లకి మైకూడదు, పల్లకి ఎక్కే స్థాయికి ఎదగాలి అనేది లచ్చన్న గారి యొక్క కోరిక. అటువంటి కోరిక మా కళ నిదానంగా తీరుతా ఉంది. ఇదివరకు గౌడ సంఘంలో గౌతు లచ్చన్న గారు ఒక్కడే నాయకుడిగా ఉండేవాళ్ళు. ఇవాళ గౌడ సంఘంలో చాలా మంది పార్లమెంటు సభ్యులు అయ్యారు, మంత్రులు అయ్యారు, చాలా మంది ఎమ్మెల్యేలు అయ్యారు. గౌడ జాతి ఎదిగింది. దీనికి కారణం గౌతు లచ్చన్న గారు. అటువంటి నాయకుడికి మీరింత గొప్పగా కార్యక్రమం నిర్వహించినందుకు గౌడ సంఘ సోదరులందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియపరుస్తున్నాను. పూర్తిగా నమస్కారాలు తెలుపుకుంటూ ఈరోజు ఒక మంచి కార్యక్రమం, ఒక శుభసూచకం. నూజివీడు నడిబొడ్డులు బస్ స్టాండ్ సెంటర్లో మన జాతి ముద్దుబిడ్డ, జాతీయ నాయకుడు, ఆదర్శవంతుడు, స్వతంత్ర సమర యోధుడు, బ్రిటిష్ వాళ్ళని గడగడలాంఛనంలో గౌడ ముద్దుబిడ్డ దమ్మెంటో చూపించిన సర్దార్ గౌతు లచ్చన్న గారి కాంస్య విగ్రహాన్ని లచ్చన్న గారి మనుమరాలు గౌతు శ్యామసుందర శివాజీ గారి పుత్రిక శిరీషమ్మ చేతుల మీదుగా బ్రహ్మాండంగా ఆవిష్కరించుకున్నాం. అంగరంగ వైభవంగా తుక్కులూరు నుంచి బ్రహ్మాండమైన ఊరేగింపులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలుపుకుంటూ, ఈ కష్టం లచ్చన్న గారు ఎక్కడ పుట్టాడు? శ్రీకాకుళం జిల్లా బారువాలో పుట్టాడు. బారువాలో పుట్టి జాతీయ నాయకుడై స్వతంత్ర పోరాటంలో పాల్గొని మనవాడు అని చెప్పేసి మనం గర్వంగా చెప్పుకునే మన జాతి ముద్దుబిడ్డ ఈరోజు ఆ మహనీయుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోవటం కోసం 4 నెలలుగా తిరగని గడప తిరగకుండా చెప్పులు అరిగేలా తిరిగి గౌతు లచ్చన్న గారి విగ్రహ ప్రతిష్ఠ ఈ రోజు ఇంత ఘనంగా నిర్వహించిన విగ్రహ కమిటీ మొత్తానికి కూడా చేతులెత్తి నమస్కారం చెప్తా ఉన్నాను. మీ అందరికీ కూడా నమస్కారం. ఈరోజు శిరీషమ్మతో పాటు మనందరికీ ఆదర్శ నేత, మన నేత లచ్చన్న గారి తర్వాత కేఈ కృష్ణమూర్తి గారి తర్వాత ఈరోజు మనమందరం కూడా గర్వంగా చెప్పుకొని మన కొనకళ్ళ నారాయణన్న 2 సార్లు పార్లమెంట్ సభ్యుడిగా, అందరివాడిగా, పార్టీలకు అతీతంగా నేనున్నాను అంటూ గడప తడితే చాలు ఏ పైనైనా చేసి పెట్టిన నారాయణన్న ఈరోజు మరొక ముఖ్య అతిథి. ఈరోజు కేశన శంకరరావు అన్న మన బలహీన వర్గాల్లో మన కోసం పోరాడుతున్న వ్యక్తి. అదేవిధంగా సర్దార్ గౌతు లచ్చన్న గారి విగ్రహ ఆవిష్కరణ ఈరోజు ఇక్కడ చేసుకున్నాం. కానీ ఎన్ని సంవత్సరాల క్రితం అన్నా బొల్లయ్య అన్న? 2008వ సంవత్సరంలో మచిలీపట్నంలో ఆ రోజు అంగరంగ వైభవంగా ఆనాటి గవర్నర్ని తీసుకొచ్చి లచ్చన్న గారి విగ్రహాలు ప్రతిష్ఠించాలి,
గవర్నర్ చేతుల మీదుగా జరగాలని చెప్పేసి పట్టుబట్టి చేయించిన మన నాయకుడు మన అన్న నారాయణ అన్న అని చెప్పేసి మనం గర్వంగా చెప్పాలి. లచ్చన్న గారి విగ్రహాలు ప్రతి ఊర్లో ప్రతి వాడలో ఉండాలి అని చెప్పేసి ఈ రోజున మనం అందరం కూడా కంకణబద్దులమై ఆ నాయకుడిని ప్రతిష్ఠించుకుంటూ ఉన్నాం. నిజంగా మనకి గర్వకారణం. ఇందాక శారదాన చెప్పాడు, బొల్లయ్యన చెప్పాడు లచ్చన్న గారి గురించి. కర్నూలు రాజధానిగా మన వర్గాల కోసం పోరాడి ఒకే ఒక్క ఓటుతో ఆనాటి ముఖ్యమంత్రి పీఠాన్నే కదిలించిన ఏకైక వ్యక్తి సర్దార్ గౌతు లచ్చన్న గారు అని చెప్పేసి మనం తలుచుకుంటే దేన్నైనా కూల్చేయగలమని చెప్పేసి చెప్పిన మహనీయుడు. సర్దార్ గౌతు లచ్చన్న గారు చనిపోయిన తర్వాత సర్దార్ గౌతు లచ్చన్న గారి శత జయంతి ఉత్సవాలని ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ లో రవీంద్ర భారతిలో నిర్వహించిన ఏకైక వ్యక్తి ఎవరో తెలుసా? స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. లచ్చన్న గారిని గుర్తుపెట్టుకొని లచ్చన్న గారు ఏ పార్టీలో ఉన్నాడని చూడలా, లచ్చన్న గారు జాతీయ నాయకుడని గుర్తించిన ఏకైక ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. శత జయంతి ఉత్సవాల్ని హైదరాబాద్ లో రవీంద్ర భారతి నడిబొడ్డులో జరిపిన మహనీయుడు. నిజంగా అటువంటి లచ్చన్న గారు మనవాడు, మన జాతి ముద్దుబిడ్డ. ఆయన మన జాతికే ముద్దుబిడ్డ కాదు, అందరూ రాజకీయ నాయకులు, అందరూ పార్టీల వాళ్ళు, ప్రతి ఒక్కళ్ళు కూడా లచ్చన్న గారు మావాడే అని అనుకుంటాడు. ఎందుకంటే అందరి వాడు సర్దార్ గౌతు లచ్చన్న గారు అని చెప్పేసి మనం అందరం కూడా ఆయన స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పేసి మీ అందరూ కూడా చెప్తూ బలహీన వర్గాల మనం అంతం ఈరోజు దమ్ముగా ముందుకు వస్తా ఉన్నాం. ఈ పరిస్థితుల్లో నేను ఒక పార్టీ నాయకుడిగా ఉన్నా సరే మీ అందరికీ కూడా ఒకటే చెప్తా, బలహీన వర్గాల ప్రజలు, బలహీన వర్గాలకు చెందిన మన వ్యక్తులు లేదా మన కులస్తులు ఎప్పుడైనా ఎక్కడైనా ఏ ఎన్నికల్లో అయినా కానీ నిలబడితే చేయి అందించడం కానీ వెనక నుంచి మాత్రం వెన్నుపోటు పొడవద్దు. ఏ పార్టీలో ఉన్న ఆ వ్యక్తిని గెలిపించాల్సిందే అని చెప్పేసి మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాం. ఎందుకంటే చాలా మంది మన పేపర్లో రాసుకుంటారు. అయినా సరే నేను చిన్నప్పటి నుంచి కూడా నా వాదం బీసీ వాదం, మనం గర్జించేది కూడా ఇదే. బీసీలు గాని, ఎస్సీలు గాని, ఎస్టీలు గాని, మైనార్టీలు గాని వాళ్ళకి చెయ్యినందించి వాళ్ళకి ముందుకు తీసుకెళ్లాలి. మన బీసీ వ్యక్తులు, మన కుల వ్యక్తులు ఎవరైనా కానీ ఎక్కడైనా నిలబడితే తప్పనిసరిగా చెయ్యినందించండి, గెలిపించండి. ఆ సీట్లో కూర్చోటి పెట్టాల్సిన బాధ్యత కూడా ఇదే మనకి సర్దార్ గౌతు లచ్చన్న గారు నేర్పిన పాఠం అని చెప్పేసి మీ అందరూ కూడా తెలుసుకోవాలా. ఇది మనం గుర్తించమని చెప్తూ ఈరోజు సోదరి శిరీషమ్మ ఎన్నో పోరాటాలు చేశారు. లచ్చన్న గారు ఆయన బాటలో నడిచారు. ఈరోజు మరలా దమ్ముగా లేదు. మరి పెద్దన్నగా ఏ పార్టీలో ఉన్నా మేమందరం కూడా, నేను కాంగ్రెస్ లో ఉన్నా, వైసీపీలో ఉన్నా, అన్న తెలుగుదేశంలో ఉన్నా, ఎప్పుడు కూడా మాకు మంచి సంబంధాలే ఉన్నాయి. నాకు
ఆయనతో అవసరం ఉన్నా రాజకీయంగా కలుసుమా ఏదైనా అవసరం ఉంటే సారథి ఈ పని చెయ్యి అని చెప్తే నేను అన్న చెప్పాడనే గౌరవంతో నేను అదేవిధంగా నాకేదన్నా అవసరం ఉంటే అన్నయ్య ఇది కొద్దిగా చూడు అంటే తమ్ముడు చెప్పాడనే నారాయణ గారు ఆ విధంగా ఒకరికొకరికి సహకరించుకున్న తప్పితే ఆయన అంత మంచి మనసున్న వ్యక్తి అని చెప్పేసి కూడా మీకు మనవి చేస్తాం. కేశనపల్లి శంకర్రావు గారు బలహీన వర్గాల కోసం ఈ ఆంధ్రప్రదేశ్ లో చక్కగా నిస్వార్థంగా పోరాటం చేస్తా ఉన్నారు. ఆయన కూడా ఏ పార్టీకి లొంగకుండా ఏ పార్టీ అయితే బలహీన వర్గాలకి మేలు చేస్తుందని ఆయన భావిస్తాడో బలహీన వర్గాలు భావిస్తాయో ఆ పార్టీ గండగా ఉంటూ మొన్న ఎన్నికల్లో కూడా నా కోసం మన నియోజకవర్గం అంతా కూడా తిరిగి మరి నా విజయానికి కృషి చేసిన మరి శంకర్రావు గారికి మరి వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా చాలా మంది శ్రీను కానివ్వండి కృష్ణ కానివ్వండి ఇంకా పేరు పేరున వాళ్ళందరూ కూడా నా విజయానికి మన